ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుతున్నాను. కీర్తన గ్రంథము 50వ కీర్తన 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను విడిపించదును. నీవు నన్ను మహిమపరచదువు. ఇది నిజంగా ఎంతో గొప్ప వాగ్దానం కదా. ఇక్కడ మనకు ఒక సమస్య ఉన్నది. అది ఏంటంటే, కష్టకాలంలో మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, మధ్యాహ్నం పూట చీకటి పడితే ఎలా ఉంటుందో అలా కష్టం మన చుట్టూ ఉంటే, అలాంటి సమయంలో ఈ దేవుని వాగ్దానం మనకు ఉన్నదని గుర్తుపెట్టుకోండి. ఆయన మన ముందుకు వచ్చి ఆయన ఇస్తున్న సలహా ఏంటంటే, నాకు ప్రార్థన చెయ్యి. దీని గురించి పెద్ద ప్రసంగం ఏమి మనం వినాల్సిన అవసరం ఏమి లేదు. ప్రతిరోజు సమయం దొరికినప్పుడల్లా, అంటే ఖాళీ చేసుకుని దేవునికి ప్రార్థన చేసుకోవడం మనం అలవాటు చేసుకోవాలి. దేవునికి ప్రార్థించటం ఎంతో గొప్ప బాధ్యత. అంటే దేవునితో మాట్లాడడం అన్నమాట. ప్రతిరోజు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జ్ఞానంతో ప్రార్థించు. కష్టకాలంలో మనుషుల సహాయం కోసం ఎదురు చూడడం అది ఎంతో బుద్ధిహీనత. మన సమస్య తన ముందుంచి అని ప్రభువే చెప్తున్నారుగా. కాబట్టి మనం ఈ పని చేయటానికి నిర్లక్ష్యం చేయొద్దు, ఆలస్యం కూడా చేయొద్దు. మరి ఈ యొక్క దేవుని యొక్క గొప్ప వాగ్దానం, నేను నిన్ను విడిపిస్తానని చెప్తున్నారు. ఎంత పెద్ద సమస్య అయినా నాకు చేత కాదు, నేను చెయ్యలేను అని ఆయన అనడు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైందంటూ ఏమీ లేదు. ఆయనకు సమస్తము సాధ్యము సుమా. బలం ఆయనది. సృష్టిని తన మాట చేత సృష్టించిన బలవంతుడు. సంపూర్ణమైన, నిశ్చయమైన, సంతోషకరమైన విడుదలనిస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. సృష్టి అంతటినీ తన మాట చేత సృష్టించిన ఆయన మనల్ని మాత్రం తన స్వహస్తాలతో చేశాడు. ఆయన మనల్ని తానే తన స్వహస్తాలతోనే మనకు విడుదల కూడా ఇస్తాడు. మనం నమ్మగలిగితే నమ్మువానికి సమస్తము సాధ్యమని ఆయన చెప్తున్నాడు. నమ్మి విశ్వాసంతో ప్రార్థిద్దాం. ఆయన విడిపించి మనల్ని గొప్ప చేస్తాడు. అప్పుడు ఆయన్ని స్తుతిద్దాము, మహింపరుద్దాం. దేవుడు అట్టి బాధ్యత మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల యొద్ద మేము మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. అందును బట్టి మీకు వందనాలు ప్రభువా. మరి మేము మా కష్టంలో మేము మీకు ప్రార్థిస్తే మమ్మల్ని విడిపించి గొప్ప చేస్తానని మీరు వాగ్దానం చేస్తూ ఉన్నారు ప్రభువా. మరి వాక్యం విన్న మీ పిల్లలందరూ కష్టకాలంలో కృంగిపోక, ఇంట్లోంచి వెళ్ళిపోక, చనిపోవాలన్న ఆలోచన పెట్టుకోక, ప్రభువా మీ వాగ్దానం గొప్పది, మీ మాట గొప్పది,
మీరు సహాయం చేయటానికి బలవంతులు. పిల్లలు మీ అందు విశ్వసించి ప్రార్థించి మేలు పొందుకుని మిమ్మల్ని మహింపరిచే వారిగా ఉండగలగటానికి సహాయం చేయండి. వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ పిల్లల్ని, వీరి కుటుంబాలని, వీరికి కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధులు, స్త్రీ పురుషుల్ని దీవించండి. చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. అవ్వా, వివాహాలు కావాల్సిన వారికి వివాహాలు అవడానికి, గర్భం లేని వారికి గర్భఫలమును, గర్భం కలిగిన వారికి సుఖ ప్రసూతి, ప్రసూతి అయిన వారికి తల్లి బిడ్డలకు ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలకున్న సమస్యలన్నిటి నుంచి మీరు విడుదల దయచేసి మీరే మీ పిల్లలకి మేలు చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.